శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం ప్రేక్షక మిత్రులారా. ఈ ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈరోజు మనము లగ్నం అంటే ఏమిటి, జాతకంలో లగ్నము యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంత ముఖ్యంగా అయినది అనే విషయాలను తెలుసుకుందాం. జాతకంలో ముందుగా అందరూ అడిగే ప్రశ్న, మీ లగ్నం ఏమిటి? అసలు లగ్నం అంటే ఏమిటి? అది ఎందుకు అంత ముఖ్యమైందో ఈ వీడియోలో మనము సులభమైన తెలుగు భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తి పుట్టిన క్షణంలో తూర్పు దిక్కున ఏ రాశి ఉదయిస్తుందో, ఏ రాశిలో ఆ వ్యక్తి యొక్క జననం జరుగుతుందో అదే ఆ వ్యక్తి యొక్క లగ్నం. అందుకే పుట్టిన సమయం, పుట్టిన స్థలం చాలా ముఖ్యమైనవి. కొన్ని నిమిషాలు తేడా వచ్చినా లగ్నం మారే అవకాశం ఉంటుంది. లగ్నం ఎందుకు ముఖ్యమైనది? లగ్నం మన శరీర నిర్మాణం, ఆరోగ్యం, వ్యక్తిత్వం, ఆలోచన విధానం, జీవిత దిశను సూచిస్తుంది. జాతకంలోని 12 భావాల గణన కూడా లగ్నం నుంచే ప్రారంభమవుతుంది. అందువల్ల లగ్నం సరిగా తెలియకుండా జాతక విశ్లేషణ పూర్తిగా చేయడం కష్టం. మరి చంద్రరాశి లగ్నం మధ్య తేడా. చంద్రరాశి మన మనస్సు, భావోద్వేగాలను సూచిస్తుంది. లగ్నం మాత్రం మన బాహ్య వ్యక్తిత్వము, ఆరోగ్యము, జీవన విధానము సూచిస్తుంది. అందుకే జ్యోతిష్యంలో ఈ రెండింటికి సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఆ శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని ఆయన్ని ప్రార్థిస్తూ నమస్కారం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదములు. నమస్కారం.